ఈవినింగ్ స్నాక్ కోసం అయితే నేను బొబ్బరి పప్పు గారెలు చేస్తున్నా. ఈ బొబ్బరి పప్పు నేను ఆఫ్టర్నూన్ నానబెట్టా. ఈవినింగ్ అయితే నేను మిక్సీ పట్టేసి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వాము, ఉప్పు, క్యారెట్, కొంచెం తినే సోడా అండ్ పాలకూర కూడా వేస్తే నేనైతే పాలకూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మంచిగా కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అవసరమైతేనే, లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్ వేడయ్యాక చక్కగా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో మంచి చలికాలంలో చక్కగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది ఏదో ఒకటి. మంచిగా సర్వపిండి కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. సొరకాయ సర్వపిండి అయితే చాలా బాగుంటుంది. కానీ తినాలనిపిస్తుంది, చేసుకోవాలంటేనే బద్ధకం. కానీ తినాలన్నప్పుడు చేసుకోవాలి కదా. అందుకే ఇవాళ నేను బొబ్బరి పప్పు నానబెట్టి బొబ్బరి గారెలు చేసేసా. గారెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. నేను ఈరోజు పప్పు నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పప్పు తీసి పక్కన పెడితే మనం పెసరపప్పు గారెలు వేసుకుంటాం కదా, అలా చూడండి ఎంత బాగుందో, కరకరలాడుతూ. ఇలా ఈవినింగ్ టైంలో చక్క టీ తాగుతూ ఇలా గారెలు తింటుంటే ఎంత బాగుందో.